హాయ్ మీ పేరు? నిహారిక. నిహారిక. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాను. అందులో మీ ఫేవరెట్ హీరో నబీల్. కంటెస్టెంట్ ఎవరు? నబీల్ నా ఫేవరెట్ కంటెస్టెంట్. ఎందుకు నబిల్ మీ ఫేవరెట్? బాగా ఆడతాడు, అన్ని టాస్క్ లో 100% ఇవ్వడానికి ట్రై చేస్తాడు. నబిల్ ఈ మధ్య కొంచెం లో అయినట్టు కనిపిస్తుంది గేమ్స్ లో అంటున్నారు, మీకు అలా అనిపిస్తుందా? లాస్ట్ వీక్ మాత్రమే లో ఉన్నాడండి, ఎందుకంటే వేరే కంటెస్టెంట్స్ వచ్చారు కదా. Wild card లేదు, ప్రీవియస్ కంటెస్టెంట్ వచ్చి టాస్క్ టికెట్ టు ఫినాలే టాస్క్ కండక్ట్ చేశారు కదా. సో అప్పుడు ఆయనకి బ్లాక్ స్టార్ ఇచ్చారు. సో అప్పుడు 2 గేమ్స్ మాత్రమే ఆడాడు కాబట్టి వేరే గేమ్స్ ఆడడానికి ఛాన్స్ లేకుండా పోయింది, అందుకనే లోగా ఉంది. అంటే తను ఎక్కువగా కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల కూడా తనకి ఎఫెక్ట్ పడింది అని అంటున్నారు కదా. కానీ అట్లా మొత్తం కన్నడ వాళ్ళకి ఏం సపోర్ట్ చేయట్లేదు. ఇటు అవినాష్ వాళ్ళతోటి, రోహిణి వాళ్ళతో కూడా బాగానే ఉంటున్నాడు. లాస్ట్ వీక్ లో చూసుకున్నట్టయితే ఇద్దరు ఒకటేసారి డబుల్ ఎలిమినేషన్ అయ్యింది కదా. ఎక్స్పెక్ట్ చేశారా డబుల్ ఎలిమినేషన్? లేదండి, చేయలేదు. వాళ్ళిద్దరు ఎవరు ఇంకా హౌస్ లో ఉంటుంటే గేమ్ బాగుంటది అనిపించింది మీకు? మేబీ పృథ్వీ ప్లేస్ లో విష్ణు వెళ్ళిపోయి పృథ్వీ ఉంటే గేమ్ బాగుంటుంది. ఎందుకు విష్ణు వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు మీరు? అంటే తను గేమ్స్ ఎక్కువగా ఆడదు, ఎప్పుడు తన కాన్సన్ట్రేషన్ మాక్సిమం పృథ్వీ పైనే ఉంటది. ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోయాడు కదా, మరి ఇప్పుడు ఆడుతుందా, మరి అలానే ఉందా? కొంచెం ట్రై చేస్తుంది, కానీ ఇంకా బాగా ట్రై చేస్తే ఖచ్చితంగా కప్ కొడుతుంది. ఓకే. సో ఇప్పుడు చూస్తుంటే వాళ్ళ ఇద్దరిలో ఒక బాండ్ అనేది మొన్నటి దాకా మనం చూస్తాం కదా. ఇప్పుడు తను ఒక సింగిల్ లానే చూడడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? బాగాలేదు, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు బాగుండే, తను కూడా ఉంటుంటే. అంటే ఇప్పుడు ఆ ప్లేస్ ని నిఖిల్ ఏమైనా రిప్లేస్మెంట్ చేయగలుగుతాడా? అట్లేం చేయడం, అట్లేం లేదు. నిఖిల్ ఇండివిజువల్ ఆడుతున్నాడా? మరి ఇండివిజువల్ గానే ఆడుతున్నాడు. మనం అందరూ వచ్చినప్పుడు కూడా టీమ్ గెలుపు ఆడకు, ఇండివిజువల్ గా ఆడు అని చెప్పి వాళ్ళ మమ్మీ కొన్ని చేంజెస్ చేసుకోమని చెప్పింది, అవే ట్రై చేస్తున్నాడు. యశ్మిన్ ఏమైనా మ్యానిపులేట్ చేశాడు? అట్లా ఏం చేయలేదు, వాళ్ళు వచ్చి చెప్పారు అంతే. సోనియా సీత వాళ్ళు, బట్ అట్లేం లేదు, అట్లేం మ్యానిపులేట్ ఏం చేయలేదు. రోహిణిలో చేంజ్ ఏమైనా కనిపిస్తుందా? ఆడగలుగుతుందా రోహిణి ఆడుతుంది, ఇంతకుముందు ఓన్లీ ఎంటర్టైన్ చేసేది. ఎప్పుడైతే కెప్టెన్ అయ్యిందో, కెప్టెన్ కి టాస్క్ ఆడిందో, అప్పటి నుంచి తనలో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. ఓకే. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో గేమ్స్ కానీ టాస్కులు కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? బాగున్నాయండి, ప్రీవియస్ సీజన్స్ కన్నా ఈ షో చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ 5 వీక్స్ ఏమో జస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మాత్రమే ఆడారు, తర్వాత వైల్డ్ కార్డ్ ని వాళ్ళని కూడా పిలిచారు కదా. సో అప్పుడు ఇంకా బాగుంది. వైల్డ్ కార్డ్ ఏంటి, వచ్చాక బాగుందా రాకముందు బాగుందా అంటే ఏం చెప్తారు? రాకముందు బాగుంది, వచ్చిన తర్వాత కూడా బాగుంది. నిన్న రోప్స్ అనేవి చుట్టడం అని చెప్పి ఒక గేమ్ పెట్టారు కదా, టాస్క్ మీకు ఎలా లేదండి. ఓకే. సో టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 నబిల్, నిఖిల్, రోహిణి, అవినాష్, గౌతమ్. విన్నర్ ఎవరు అవుతారు? నబిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. రన్నర్ ఎవరు అవుతారు? ఒకవేళ నబిల్ విన్నర్ అవ్వకపోతే రన్నర్ ఖచ్చితంగా అవుతాడు. రన్నర్ ఎవరు అవుతారు? విన్నర్ అవ్వకపోతే రన్నర్ అవుతాడు నబిల్. కానీ ఒకవేళ తను విన్నర్ అయితే రన్నర్ ఎవరు అవుతారు? రన్నర్ నిఖిల్ అవుతాడు. వీళ్ళిద్దరిలోనే. ఓకే, థ్యాంక్ యూ అండి.